సివిల్ లిబర్టీస్, మానవ హక్కులు కానీ, లేకపోతే ప్రతి మనిషికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బతకడానికి ఇచ్చిన స్వేచ్ఛ కానీ, మాట్లాడటానికి ఇచ్చిన స్వేచ్ఛ కానీ, వీటిని కూడా కాలు రాసే సమాజం మనకు కనపడుతుంది. స్వాతంత్ర్యానంతరం జరిగినటువంటి కొన్ని ఉద్యమాల నారాయణ గారి ఉద్యమం 1974-75, అలాగే అంటే ఇవన్నీ అస్సాం ఉద్యమం 1979-85, నర్మదా బచావో ఆందోళన 1980, మండల వ్యతిరేక ఉద్యమం 1990, అలాగే సారా వ్యతిరేక ఉద్యమం 1990, సమాచార హక్కు ఉద్యమం 1990, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం 1969 నుంచి 2014 దాకా, అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం 2011, నిర్భయ ఉద్యమం 2012-13, పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక ఉద్యమం 2019-20, వ్యవసాయ చట్టాలు వ్యతిరేక రైతు ఉద్యమం ఇంతకు మీరు చెప్పారు కదా. సో ఆ ఉద్యమాలకి ఈ ఉద్యమానికి ఇప్పుడు ఉన్న తేడా ఏంటి? సో థాట్ ప్రాసెస్ అంటే ఇష్యూ ఈజ్ సేమ్, బట్ ఏంటంటే ఆ థాట్ ప్రాసెస్ అనేది మరింత. అయితే ఇప్పుడు నాకు ఒక మంచి పాయింట్ ఇక్కడ గుర్తు చేసి నేను రాయన భాగ్యలక్ష్మి గారిని అడుగుతాను. అక్కడ రోసమ్మ ఆ రోజున దోబగుంట రోసమ్మ కాలేజ్ పక్కన సారా ఉద్యమానికి ఒక అతి సామాన్యురాలు, అతి సామాన్యురాలు. ఆవిడ తీసుకున్నటువంటి ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాన్ని ఒక కుదిపిందని చెప్పాలి. అదే విధంగా మరి మీకు గుర్తుందో లేదో కానీ అదే ఇప్పుడు ఏ రాయన భాగ్యలక్ష్మి గారి విజయవాడ వన్ టౌన్ లో అయితే ఉంటున్నారో అక్కడ ఒక పద్మ అనేటువంటి ఆవిడకి పోలీస్ స్టేషన్ లో గుండు కొట్టించారు. దాని మీద వంగవీటి రంగ చాలా పెద్ద ఎత్తున ఆయన ఉద్యమించారు. ఉద్యమించేది అది నేషనల్ మీడియాలో మనకు ఆ రోజున బ్లిడ్జ్ అని ఆర్గనైజర్ అందులో నేను చూసాను అనమాట, ఫ్రంట్ పేజ్ లో వేశారు. ఆ తర్వాత చూస్తే మొత్తం అన్ని మన పైనీర్లు, అప్పుడు పైనీర్ గిట్ వచ్చేది కాదు, తర్వాత ఇంకా చాలా ఇంగ్లీష్ పేపర్స్ లో అంటే నేషనల్ లెవెల్ ఇష్యూ అయింది జస్ట్ బికాస్ ఆఫ్ రంగ. విజయవాడలో జరిగినటువంటి ట్రాన్స్యూర్ కేసు, ఈ ట్రాన్స్యూర్ కేసుకు సంబంధించి మరి ఈ రోజున అంతకంటే కూడా అతి దారుణంగా అత్యంత పాశవికంగా గుంటూరులో నడి రోడ్డు మీద పట్టపగలు ఒక మహిళను వ్యవస్థలని చేసేటువంటి సంఘటన జరిగితే దాని మీద మీరు స్పందించారు. అదే విధంగా ఇప్పుడు ఈ సారా వ్యవహారాలు కూడా మనం చూస్తున్నాం. ఈ రోజున ఢిల్లీలో ఏ విధంగా అయితే మరి ఇంత పెద్ద ఎత్తున యువతని ఉద్యమించారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు మేము కూడా కాక్రోచెస్ అవుతామని చెప్పని. సో మీరు ఏం చేయబోతున్నారు? వాట్ ఈస్ యువర్ సార్? ఇక్కడ అంటే మీరు అడిగారు కాబట్టి ఒక అంశం నేను మీ ముందు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టేకన్ అప్ నాట్ ఓన్లీ ఈ కాక్రోచ్ ఉద్యమానికి సంఘీభావం కానీ, లేకపోతే విద్యార్థులకి మనం అండగా నిలవకపోతే దేశ భవిష్యత్తు ఏమవుతుంది? సింపుల్. కరెక్ట్. ప్రజెంట్ లీడర్షిప్ మన కోసం కాదండి, రాబోయే తరాల కోసం. దట్ ఈస్ ఓకే అండి. ఇన్ ద సేమ్ లైన్స్ ఈ రోజున మీకు చూడండి, ఆఫ్టర్ ఆల్ ఒక జస్ట్ యాక్ట్రెస్, మనకి అది కూడా ముంబై నటి, ఇక్కడ తెలుగు కూడా కాదు, సౌత్ ఇండియా కూడా కాదు, చీట్ చేసి ఇది చేస్తే సాక్షాత్తు ముఖ్యమంత్రి పక్కన కూర్చోబెట్టుకుని ఆవిడతో మాట్లాడి హంగామా చేశారు కదా. మరి నడు రోడ్డు మీద ఒక మహిళని ఈ రకంగా దేనికి చేస్తే, సో ఇప్పుడు భాగ్యలక్ష్మి గారి ట్రాన్స్ఫర్మేషన్ కూడా నేను చెప్తాను. ఆవిడే కాదు, చాలా మంది వైసీపీలో ఉన్నటువంటి నాయకులు ఆ రోజున వీళ్ళంతా అంతకుముందు చాలా స్మూత్ గాను హంబుల్ గా ఉండేవాడు. ఇప్పుడు వాళ్ళంతా రెబలియన్స్ అయ్యారు. సో ఇది కూడా ఒక రకంగా మంచిదే, ఎందుకంటే ఆ రకంగా ఉంటేనే తప్ప లాభం లేదు సొసైటీలో. సో ఇప్పుడు మీ ట్రాన్స్ఫర్మేషన్ కూడా నేను గమనించా. నేను అంతకుముందు కొన్ని సభలు కూడా వెళ్ళినప్పుడు చాలా ఇదిగా ఉండేవారు. ఇప్పుడు ఆ మాటలో కానీ వ్యవహార శైలిలో కానీ ఆ రెబల్ ఇది అనేది కనిపిస్తా ఉంది. ఎస్, దట్ ఈస్ రిక్వైర్డ్, మోస్ట్ రిక్వైర్డ్. ఇప్పుడు చాలా మంది బహుశా వైసీపీలో మంచి మంచి నాయకులుగా తయారు చేసినటువంటి చంద్రబాబు థ్యాంక్స్ అని చెప్పి మీరు అన్నారన్నమాట. చెప్పండి మీ రియాక్షన్ ఏంటి చెప్పండి. అదే దీని మీద గుంటూరులో జరిగినటువంటి ఇష్యూ మీద మీరు ఏం చేయబోతున్నారు? అసలు ఎంత అమానుషంగా ఉంది, అసలు రాష్ట్రంలో నా పాలన ఉందా లేదా, మహిళకి ఏ రకమైన భద్రత ఉంది అన్నది అసలు ఏం అర్థం కావట్లేదండి. ఒక 10,000 రూపాయలు ఆమె ఇంటి ముందు ఆమె బోరు తవ్వుకోవటానికి 10,000 రూపాయలు వార్డు సెక్రటరీకి లంచం ఇవ్వాలంట.
లంచము వాడు అడిగితే ఇవ్వను, నా ఇంటి ముందు నేను బోరు తవ్వుకోవటానికి మీకెందుకు లంచం ఇవ్వాలి, నాకేం అవసరము, నా ఇల్లు నా బోరు నేను తవ్వుకుంటాను, నీకెందుకు అని అంటే నీ ఇంటిలోకి ఎలా నీళ్ళు వస్తుందో నేను చూస్తా, నువ్వు నాకు డబ్బులు ఇవ్వకుండా బోర్ ఎలా తవ్వుతావో నేను చూస్తా అని చెప్పి ఆ అమ్మాయిని బెదిరించాడు. బెదిరిస్తే 3ంటికి వెళ్ళి ఆ అమ్మాయి ఒక కంప్లైంట్, నా మీద ఇలాగా దౌర్జన్యం చేస్తున్నారు, ఇలా లంచం అడుగుతున్నారు అని చెప్పి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అమ్మాయి కంప్లైంట్ పెడితే కనీసం పోలీసుల ఆ కంప్లైంట్ ని తీసుకుని ఉన్నా గాని ఈ రోజు ఆ అమ్మాయికి ఈ దుస్థితి అన్నది వచ్చేది కాదు. తీసుకోలేదు కదా, నువ్వు దెబ్బలు తగిలి దెబ్బలతో వెళ్తే అమ్మాయి నువ్వు ఇమీడియట్ గా హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో నువ్వు చికిత్స చేయించుకో ముందు, తర్వాత ఈ కంప్లైంట్ చూద్దామని చెప్పి ఆ అమ్మాయి నచ్చజెప్పి పంపించేస్తే ఆ అమ్మాయి అక్కడి నుంచి 3 గంటలు 4 గంటలు వెయిట్ చేసిందండి. పోలీస్ స్టేషన్ లో 3 గంటలు 4 గంటలు వెయిట్ చేస్తే గానీ ఆ అమ్మాయిని కనీసం ఎందుకు వచ్చావు అన్నది కూడా పోలీసులు తీసుకోలా. సరే తీసుకున్న తర్వాత ఆ అమ్మాయి చెప్తే ఆ కేసును పక్కన పెట్టి ఆ అమ్మాయిని హాస్పిటల్కి వెళ్ళమంటే హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో చూయించుకొని ఇంటికి వచ్చేసరికి 9 మంది అక్కడ అడ్డంగా దారి కాసి ఒక ఇజ్రాయెల్ తీసుకొచ్చి ఇజ్రాయెల్ తోటి ఆ అమ్మాయి మీద దాడి చేయించి అసలు నోటుతోటి చెప్పాలంటే ఒక మహిళగా నాకు ఎంత జుగుత్సగా ఉందంటే అంత జుగుత్సగా ఉంది. ఒక వివస్త్రని చేసే అంత పరిస్థితి ఏంటది? ఒక 10,000 కోసం ఒక మహిళని రోడ్డు మీద అంత దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో అసలు పాలన ఉందా? ఇది 15వ తారీఖు జరిగితే 17వ తారీఖు వరకు కేసు కట్టడానికి కూడా వాడి మీద ఎలాంటి చర్యలు చేపట్టడానికి కూడా వీడు మా టీడీపీ నాయకుడు అన్న ఒక ఆలోచనతోటి పోలీసులు నెక్స్ట్ డే 16వ తారీఖు మార్నింగ్ మళ్ళీ అమ్మాయి వెళ్ళి నాకు ఇలా అవమానం చేయరు, నన్ను ఇంత దారుణంగా ఇలా ట్రీట్ చేశారని ఆ అమ్మాయి చెప్తే నెక్స్ట్ డే 16వ తారీఖున కూడా ఆ అమ్మాయిని కేసు కట్టకుండా అది పక్కన పెట్టారు అని అంటే అది ఎంత దారుణమైన పరిస్థితుల్లోకి రోజు రోజుకి ఆయన సీఎం గారు ఏమంటారంటే మహిళల మీద ఏమైనా అత్యాచారం జరిగితే మీకు ఇదే ఆఖరి రోజు అని చెప్పి అన్నాడు ఆయన. మరి దీనికి ఏ సమాధానం చెప్తారని మీరు అడుగుతున్నారా? ఏంటండి మహిళల మీద ఎవరైనా చేస్తే అదే ఆఖరి రోజు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించారు. మరి దీని మీద వారు ఏమైనా రియాక్ట్ అయ్యారా? వారు కానీ హోమ్ మినిస్టర్ గారు కానీ లేదంటే మహిళల తరపున ఎప్పుడు వకాలు తప్పించుకునేటువంటి డిప్యూటీ సీఎం గానీ వారు ఏమైనా మాట్లాడారా? దీని మీద రియాక్ట్ అయ్యారా? అంటే డిప్యూటీ సీఎం గారు 30,000 మంది మిస్ అయ్యి ఉన్నారు కదండి, వాళ్ళ కోసం వెతుకుతున్నారు. ఇంకా ఆయనకి 30,000 మంది ట్రేస్ అయితే గానీ మళ్ళీ ఆయన ఆంధ్ర రాష్ట్రానికి రారేమో, మరి ఆయన ఆ పనిలో ఉన్నారు. మరి హోమ్ మినిస్టర్ గారు ఆమె మేకప్ గురించి మాట్లాడితే ఆమె కోపం వస్తుంది కానీ ఆమెకి మిగతా విషయాల మీద మహిళల గురించి మాట్లాడితే లేకపోతే మహిళలకి ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో నెలకొంటున్నా గానీ ఆమెకి ఎలాంటిది పట్టదు. ఆమెకి అసలు ఆంధ్ర రాష్ట్రంలోనే ఆమె ఒక హోమ్ మినిస్టర్ గా ఎందుకుంది అన్నది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలోన ప్రతి ఒక్క మహిళ ఆమెను క్వశ్చన్ చేయాల్సిన రోజు అండి ఇది. ఎందుకంటే ఇంతవరకు ఇన్సిడెంట్ మీద ఆమె స్పందించలేదు. ఎంత దారుణంగా అమ్మాయిని అక్కడ పార్టీ నుంచి అదేమన్నా పెద్ద పదవా లేకపోతే ఏమన్నా రాష్ట్రపతి పదవా సస్పెండ్ చేయడానికి? కానీ అయితే ఇక్కడ మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అశోక్ కూడా ఉన్నారు. అశోక్ గారు ఇప్పుడు ఇదే సంఘటన మీద మహిళా కమిషన్ నిజానికి ఏంటంటే ఆ కేసుని సుమోటోగా, ఎందుకంటే మహిళా కమిషన్ సుమోటోగా తీసుకునే రైట్ ఉంది, ఆ కేసును సుమోటోగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాంటిది ఆమె రోడ్డు మీదకి వచ్చి అసలు ఇలాంటి సంఘటనలు వీడియోలు చూపిస్తారా, వీడియోని డిస్ప్లే చేస్తారా, మీకు ఇదేం చెప్పింది, ఆ కోర్టు ఏం చెప్పింది, ఈ కేసులో ఏం చెప్పింది అని ఆమె చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారంట. అంటే ఇక్కడ సంఘటన జరిగిన దాన్ని అసలు వార్తా ప్రసార మాధ్యమాలు ఏమాత్రం కూడా చూపించడం అనేటువంటిది నేరము, ఘోరం అంటారా? దీన్ని ఎలా చూడాలి? అంటే ఇప్పుడు మహిళా కమిషన్ వారు చెప్పేది ఏంటంటే తప్పు జరిగినా పర్లేదు దాన్ని మీరు పబ్లిసిటీ చేయొద్దు అనేది వాళ్ళ వాదన. ఇప్పుడు ఆవిడ చెప్తున్నారు ఏంటి, ఓన్లీ పోలీసు వారిని కలిసి పోలీసు వారు చెప్పిన దానికి ఆవిడ సాటిస్ఫై అయిపోయారంట మహిళా కమిషన్ వారు.
అసలే ఈ పోలీస్ వారు ఆ ముందు రోజే 4 రోజుల ముందే వచ్చి ఒక కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ తీసుకొని పోలీసు వారు బోత్ పార్టీస్ ని కాల్ఫర్ చేసి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి దాని మీద వాళ్ళిద్దరిని బైండ్ ఓవర్ చేసి ఆ పైన గొడవ పడవద్దు అని చెప్పేసి ఒక అసోసియేషన్ వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత పోలీసు వారికి ఉంది. అది ఏమీ చేయలే పోలీసు వారు. అది చెయ్యకపోగా ఇప్పుడు ఈవిడ జరిగిన అన్యాయాన్ని మీద వాళ్ళు త్వరగా స్పందించకపోతే ఇప్పుడు మహిళా కమిషన్ వారు వచ్చి ఏమంటారండి, పోలీసు వారికి మంచి సర్టిఫికెట్ ఇస్తున్నారు అక్కడ లోకల్ పోలీసు వారికి. ఏమని పోలీసు వారు ఎన్నో స్పందించారంట. పోలీసు వారు స్పందిస్తే ఇంత ఘోరం ఎందుకు జరుగుద్ది? ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ఇప్పుడు ఈ రోజున పరిస్థితి ఎలా ఉందంటే ఆంధ్రప్రదేశ్ లో ఎవరన్నా వెళ్ళి ఫిర్యాదు చేస్తే అధికార పార్టీ నుంచి ఏదో ఒక చిన్న నాయకుడు పెద్ద నాయకుడు ఫోన్ చేస్తే తప్ప ఆ ఫిర్యాదు తీసుకునే పరిస్థితిలో ఇక్కడ లేదు. అంత ఘోరంగా ఇవాళ లోకల్ పోలీస్ స్టేషన్ లో నడుస్తుంది. అంటే ఏదో ఒక నాయకుడు రికమెండేషన్ ఉండాలి, లేకపోతే పోలీసు వారు స్పందించట్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ గుంటూరులో జరిగిన ఇన్సిడెంట్ ఏనండి. మనం ఇప్పుడు ఆవిడ తన ఇంటి ముందు తను బోరేసుకుంటుంటే వాళ్ళు వచ్చేసి పార్టీ వాళ్ళు వచ్చేసి డబ్బులు కట్టాలంటే నేను కట్టను అన్నందుకు వాళ్ళు గొడవ చేస్తే 4 రోజుల ముందే ఆవిడ పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కానీ పోలీసు వారి నుంచి ఎటువంటి స్పందన లేదు. దాంతో ఏమైంది, ఇప్పుడు వీళ్ళు ఇంటి మీదకి వచ్చి గొడవ చేసి ఒక చూసారా ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఇప్పుడు వీళ్ళు ఉన్నారండి మనకి. ఇప్పుడు ఇటు కొంతమంది ఏమైతే వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు కూడా వాడుతున్నారు. వాళ్ళని ఏమంటామంటే వాళ్ళు ఈ కాల్ అది నాకు రావట్లేదు వాళ్ళని వాటి ఏమవుతుందంటే వీళ్ళు వాళ్ళని గొడవకి ఉపయోగిస్తున్నారు. కొత్త సాంప్రదాయానికి నాంది పలికారు వీళ్ళు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇటు మగవాళ్ళని కాకుండా అటు ఆడవాళ్ళని కాకోకుండా కొత్త గొడవలకి సాంప్రదాయం పలికే విధానాన్ని అంటే ఒక మాఫియా లాగా వాళ్ళు తయారు చేసి తీసుకొచ్చి గొడవలకి క్రియేట్ చేస్తున్నారు అనిపిస్తుంది. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇక్కడ పోలీసు వారు ఆ టైంలో ఇన్ టైంలో స్పందిస్తే ఈ విషయం ఇక్కడ దాకా రాదు. తర్వాత అధికార పార్టీ వారు కూడా ఎక్కడ ఏ పని జరిగినా కానీ వాళ్ళకి మామూలు ఇవ్వాల్సిందే. ఎక్కడ బిల్డింగ్లు కట్టుకున్నా, పైపులు వేసుకున్నా, కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నా ఖచ్చితంగా లోకల్ లీడర్స్ ని కంపల్సరీ ఇంప్రెస్ చేయాలండి. అది ఆఫ్ ది రికార్డ్ జరుగుతుంది. ఇది అందరికీ తెలుసు. వీళ్ళని ఎవరైనా ఫిర్యాదు చేస్తే జరిగే పని కూడా జరగదని ఎవరి కాళ్ళే పాపం సైలెంట్ అయిపోయి ఎవరికైనా పని చేయించుకుంటున్నాం.